ఇది ఆవకాడ సీడ్. ఇదేంటంటే వాటర్తో కడిగేస్తే మనకి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటాం కాబట్టి వాటర్తో క్లీన్ చేస్తే తొక్క వచ్చేస్తుంది. వాటర్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు ఈ ఆవకాడ సీడ్స్ ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని ఆవకాడ సీడ్ వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ రెండు వేసుకోవాలి. ఇది దేనికంటే ఆవకాడ సీడ్ మనకి హెయిర్ గ్రోతింగ్ కేట్ కావాలి. ఈ విటమిన్ ఉంటే హెయిర్ గ్రోతింగ్ బాగా మనకి ఉంటుంది. ఈ విటమిన్ మనకి ఆవకాడ సీడ్లోని ఈ విటమిన్ అండ్ సి విటమిన్ రెండు ఉంటాయి. ఈ ఆవకాడ సీడ్ మనము ఆవకాడ ఉపయోగించేటప్పుడు మనం ఆ రోజు అవ్వకపోతే ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ రోజులు కాకుండా 1 day 2 daysలో మళ్ళీ దాన్ని యూజ్ చేసేసుకోవాలి. ఎక్కువ ఉంటే విటమిన్స్ పోతాయి అన్నమాట. అందుకని 1 day 2 daysలోనే మనము యూజ్ చేసేసుకోవాలి. అట్లాగే ఈ అల్లము ఆవకాడ సీడ్స్ ఈ రెండు బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అంటే మనం 2 cups వేస్తే 1 cup వాటర్ వరకు రావాలి. ఇలా వడకట్టేసుకొని వాటర్ వేరే సపరేట్గా తీసుకోవాలి. ఈ వాటర్ ఏంటంటే వేడి మీదే మనం తాగాలన్నమాట. వేడి మీద తాగితేనే తాగగలము. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ఇది బార్లీ లాగే ఉంటుంది, అంతకుమించి వేరే టేస్ట్ ఏమి ఉండదు. బార్లీ మనం ఎట్లాగ టేస్టీగా ఉంటుందో అట్లాగే ఉంటుంది, వేరే స్వీట్నెస్ అలాగే ఉండదు. కాకపోతే మనం తాగగలము. ఈ వాటర్ తాగితే మనకి హెయిర్ గ్రోతింగ్ అని ఉంటుంది, హెల్త్ బెనిఫిట్ కూడా ఉంటుంది.